హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఫస్ట్ ఈరోజు లేవగానే గ్రీన్ జ్యూస్ లేదనమాట. సో నేను ఏం చేశానంటే కొంచెం జీలకర్ర అండ్ ధనియాలు, సోంపు ఇవి రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను. సో దాన్ని హాట్ వాటర్లో మరిగించాను అనమాట. ఇక్కడ మా బాబు కూడా తాగుతున్నాడు. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లిస్ట్ రాస్తున్నాను దేనికోసం డీమార్ట్కి వెళ్ళడానికి. ఐ ప్రిఫర్ రైటింగ్ లిస్ట్ అనమాట. ఎందుకంటే లిస్ట్ రాసుకుంటే మనం ఏది కూడా ఎక్సెస్ కొనకుండా ఉంటాము. సో దానికోసం అని చెప్పి ఇక్కడ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే ఈ లిస్ట్లో ఉన్నవి మాత్రమే కొంటామని కాదు, యాక్చువల్లీ మనకి ఏం కొనాలో తెలియనప్పుడే క్లారిటీ లేనప్పుడే ఎక్కువ కొంటామన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నాను. మ్యాక్సిమం నేను అన్నెసరీ ఐటమ్స్ని తగ్గించడం కోసం ఇలా లిస్ట్ రాసుకుంటాను అనమాట. సో డీమార్ట్కి వచ్చేసాను నేను. ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. కానీ ఎంత కంట్రోల్ చేసినా ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా మనం కొంటూనే ఉంటాం. సో కాకపోతే లిస్ట్ ఉంటే ఏంటంటే కొంచెం తక్కువ కొంటాం అనమాట. సో ఇక్కడ నేను డబుల్ హార్స్ మినపగుళ్ళు కోసం వెతుకుతున్నా కానీ అవి దొరకట్లేదు ఇక్కడ. అండ్ ఆల్సో మిర్చి తీసుకున్నాను, గుంటూరు మిర్చి. అన్నీ తీసేసుకున్నాక ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేసి ఫస్ట్ ఇవి ఒక పక్కన పెట్టేయకుండా ఎప్పటికప్పుడు నేను సర్దేస్తూ ఉంటాను. ఎందుకంటే అలా పెట్టేసి ఉంచామంటే పక్కన మర్చిపోతాం అనమాట. సో నేను అది వేటికవి సర్దేస్తున్నా. సో లిస్ట్లో ఉన్నట్టుగానే ఆయిల్ అండ్ కందిపప్పు ఎప్పుడు కూడా నేను ఇదే వాడతాను అనమాట. టాటా సంపన్. ఇది అన్పాలిష్డ్ ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. డీమార్ట్లో తీసుకుంటే ఏంటంటే కాస్ట్ కూడా తగ్గుతుంది. సో ఇవి నేను ఒక 2 kgs తీసుకున్నాను. అలానే చింతపండు ఇంకా ఎండుమిర్చి, గుంటూరు మిర్చి అన్నమాట, ఇది కూడా తీసుకున్నాను. సో ఇలా లిస్ట్లో రాసుకుంటే ఏంటంటే మనకు ఒకసారి ఇంట్లో వెళ్ళే ముందు చెక్ చేసుకుంటాను అనమాట. నేను ఏమున్నాయి, ఏం లేవు, ఏం తీసుకోవాలి అనేసి. సో అలా చెక్ చేసి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి మినుములు అనుకుంటా, ఆయాసన్ మినపప్పు. ఇది నేను యాక్చువల్గా డబుల్ హార్స్ వాడతానండి, అక్కడైతే నాకు దొరకలేదు. సో ఇంక ఇది తీసేసుకున్నాను అనమాట. అలానే ఉప్మా రవ్వ, ఇవి 2 అనమాట. ఒకటి వైట్ది, ఒకటేమో గోధుమ రవ్వ. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ. ఒక 4 kgs ఉంది, 4 kgs తీసుకున్నాను ఇడ్లీ రవ్వ. సో ఇవి ఇంకా అటుకులు పోహ కోసం తీసుకున్నాను. కానీ ఎప్పుడు తీసుకుంటానండి, కానీ చేయడానికి అంతలా కుదరదనమాట చేయడానికి. ఇక్కడ ఎక్స్ట్రా థింగ్స్ ఏం తీసుకున్నానంటే నేను ఓట్స్ కూడా తీసుకున్నాను. చూద్దాం ఎంతవరకు యూస్ చేస్తానో. యాక్చువల్లీ 2 ప్యాకెట్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు నా మీద నమ్మకం ఎక్కువ కదా. సో నేను ఖచ్చితంగా ఎక్కువ చేయనని చెప్పేసి నేను ఒక ప్యాకెట్టే తీసుకున్నాను. అండ్ ఆల్సో ఆటా, ఇదైతే లిస్ట్లో రాసుకోలేదు, కానీ అక్కడికి వెళ్ళాక గుర్తొచ్చిందనమాట నాకు. ఇది కూడా అయిపోయింది. సో నేను ఇదైతే పిల్స్బరీ తీసుకుంటాను. ఆశీర్వాద్ కూడా బాగుంటుంది, కానీ పిల్స్బరీ అయితే ఎప్పటి నుంచి అదే వాడుతున్నా అన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చి స్టీల్ స్క్రబ్స్, రిఫ్లెక్ట్ది. అండ్ ఎక్స్ట్రా ఇంకేం తీసుకున్నాను, ఇవి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇది శనగపిండి అనుకుంటా. ఈ ప్లాంట్స్కి సంబంధించింది ఏదో ఒకటి తెచ్చుకుంటానండి. అదేంటో తెలియదు మరి, ఎప్పుడు తీసుకోకూడదు అనుకుంటాను. ఇదైతే వాటర్ స్ప్రే అనమాట, ప్లాంట్స్ కోసం అని తీసుకున్నాను. అండ్ ఎప్పుడు ప్రసాదాలు అవి పంచేటప్పుడు బౌల్స్ కావాలి కదా, సో దానికోసమని ఈ బౌల్స్ తీసుకున్నాను, బగాసే బౌల్స్. అలాగే స్క్రబ్బర్స్ ఎక్కువ పడతాయండి. నేను వీక్లీ స్క్రబ్బర్ అయితే చేంజ్ చేస్తాను. సో అందుకు నాకు మంత్లీ ఈజీగా 4 to 5 స్క్రబ్బర్స్ అయితే పడతాయి. ఇవి వచ్చి నాన్ స్టిక్ తోముకోవడానికి అని చెప్పేసి స్పాంజ్ స్క్రబ్బర్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఎప్పుడు వెళ్ళినా సరే పిల్లలకి ఏదో ఒకటి చిన్నది తీసుకుంటాను. సో ఈరోజు అయితే నేను కలర్ పెన్స్ తీసుకున్నాను, స్కెచ్ పెన్స్. నా కోసం అయితే నేను
పాప్కార్న్ తీసుకున్నానండి. ఇది కూడా విమ్ బార్ అన్నమాట. పాప్కార్న్ తీసుకున్నాను నా కోసము. నాకు చాలా ఇష్టం. ఇదైతే పిల్లలకైతే పెట్టను నేను, నేనే తింటాను. మంచిగా ఏదైనా మూవీ చూస్తూ పాప్కార్న్ తింటూ ఉంటే నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఇంకేమన్నా ప్లాంట్స్ కొత్తవి వేద్దామనేసి ఇవి ఇండోర్ ప్లాంట్స్ కోసం తీసుకున్నాను అనమాట. బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. ఇవి నేను బయట నర్సరీలో తీసుకుందామంటే అక్కడ 150 చెప్పారు. ఇక్కడ వచ్చేసి నాకు 115 రూపీస్కి వచ్చిందనమాట. యాక్చువల్ ప్రైస్ వచ్చి దీనిపైన 180 అనుకుంటా, 180 150 ఉంది. ఇదైతే డిస్కౌంట్లో 115కి వచ్చింది. సో అవి నేను 2 తీసుకున్నాను అనమాట. సో ఇవి నేను చేసిన డీమార్ట్ షాపింగ్ హాల్ అనమాట. ఇన్ని ఐటమ్స్ చేశాను. సో బిల్ ఎంత అయి ఉంటుందో అని కూడా మీకు చూపిస్తాను. డిస్కౌంట్స్ అన్నీ పోను ఇక్కడ చూడొచ్చు బిల్. చాలా తక్కువ ఐటమ్సే అండి, కానీ బిల్ అయితే ఎక్కువే అయ్యింది. చూసారు కదా, 1936.57. సో రౌండ్ ఫిగర్ 1940 అయిందండి. అండ్ ఆల్సో వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చేసాను అనమాట. సో వీటిని కూడా నేను త్వరగా అరేంజ్ చేసేసుకుంటాను. తీసుకుని సెపరేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. బీరకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. యాక్చువల్లీ నేను 2 డేస్కి ఒకసారి తెచ్చుకుంటాను, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకురాను. బట్ బీరకాయలు నాకు నచ్చాయి, చూడగానే చాలా ఫ్రెష్గా అనిపించాయి. సో అందుకని తీసుకున్నాను 1 కిలో. ఇంకా టొమాటోస్, ఆనియన్స్, చిక్కుడుకాయలు, క్యారెట్, మెయిన్ పుదీనా అయితే మన గార్డెన్లో పుదీనా అయితే పోయిందనమాట, రాలేదు, మొక్క అయితే పోయింది. సో బయట తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది పుదీనా. సో ఇప్పుడు ఇవన్నీ వేటికవి చక్కగా సర్దేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను.